గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం తొలి విడతలో భాగంగా చివరి అప్పగింత ప్రక్రియ ముగిసింది. హమాస్ 4 ఇజ్రాయెల్ వాసుల మృతదేహాలను అప్పగించింది. మృతదేహాలకు DNA పరీక్షలను నిర్వహించిన ఇజ్రాయెల్ అధికారులు వారిని గుర్తించారు. ఓహద్ యహలోమి, ఇత్సాక్ ఎల్ గరాట్, ష్లోమో మంజూద్, సాచి ఇదాన్ మృతదేహాలుగా గుర్తించినట్లు చెప్పారు. ష్లోమో మంజూర్ 2023 అక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడి చేసిన సమయంలోనే చనిపోగా మిగిలిన వారు హమాస్ చెరలో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. హమాస్ 4 మృతదేహాలను అప్పగించినందుకు బదులుగా 600 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ తమ జైళ్ల నుంచి విడుదల చేసింది. విడుదలైన ఖైదీలకు వెస్ట్ బ్యాంక్, గాజాలోని వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు స్వాగతం పలికారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఎటువంటి అభియోగాలు లేకుండానే ఉగ్రవాదులనే అనుమానంతో వారిని జైల్లో ఉంచారు. కాల్పుల విరమణ ఒప్పందం తొలి విడత గడువు శనివారంతో ముగియనుంది. అయితే ఒప్పందంలో భాగంగా రఫా క్రాస్ వద్ద ఉన్న ఫిలడెల్ఫీ కారిడార్ నుంచి వెనక్కి వెళ్లేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. ఈజిప్ట్ నుంచి హమాస్ కు ఆయుధాలు అందకుండా నిలువరించాలంటే అక్కడ తమ బలగాలు ఉండాల్సిందేనని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.